You're a superhero. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్లో జీమెయిల్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం ఫస్ట్ మీ యొక్క మొబైల్లో జీమెయిల్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు పైన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క జీమెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీనికి కొద్ది పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ అనదర్ అకౌంట్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెటప్ ఈమెయిల్ అని చెప్పి గూగుల్, అవుట్లుక్, యాహూ, ఎక్సెల్, అదర్ చూపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది జీమెయిల్ కాబట్టి ఇక్కడ గూగుల్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చెకింగ్ ఇన్ఫో అని చెప్పి లోడింగ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు గూగుల్ సైన్ ఇన్ అని చెప్పి ఉంటుంది అనమాట. మీకు ఈమెయిల్ ఉంటే ఇక్కడ నుంచి మీరు సైన్ ఇన్ అయిపోండి. లేకపోతే ఇక్కడ మీకు కింద క్రియేట్ అకౌంట్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫర్ మై పర్సనల్ యూస్, సెకండ్ వన్ వచ్చేసి ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ ఉంటుంది. మనం మన పర్సనల్ యూస్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఫర్ మై పర్సనల్ యూజ్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ గూగుల్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ యువర్ నేమ్, మీ యొక్క ఫస్ట్ నేమ్, కింద సర్ నేమ్ ఉంటుంది. మీరైతే ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంట్రీ యువర్ బర్త్డే అండ్ జెండర్. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మీ యొక్క జెండర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డే, ఆ తర్వాత ఇక్కడ మంత్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఇయర్ ఉంటుంది, ఇక్కడ జెండర్ ఉంటుంది. మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదైతే అది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్ యువర్ జీమెయిల్ అడ్రస్ అని మీకు జీమెయిల్ కొన్ని జీమెయిల్ ఐడీస్ సజెస్ట్ చేస్తుంది. దీంట్లో మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసారా, ఫస్ట్ 2 ఇచ్చింది. ఆ తర్వాత కింద క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క సొంతగా మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక నాకు sheikhnagoo@gmail.com ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు నచ్చిన జీమెయిల్ అనమాట, అంటే మీకు అనుగుణంగా మీ యొక్క నేమ్ దాని ప్రకారంగా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేసుకుంటున్నాను. చేసిన తర్వాత ఇక్కడ యూజ్ మొబైల్ ఉంది, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. మీరు అక్కడి నుంచి ఓటీపీ ఎంటర్ చేసి చేసుకోవచ్చు అనమాట, మొబైల్ నెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని ఉంటుంది. మీరు ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసానండి. నేనైతే పాస్వర్డ్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడ మీకు యాడ్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. మీరు కావాల్సి ఉంటే స్కిప్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ ఐఎమ్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మీకు రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో అని వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అంటే మీ యొక్క ఈమెయిల్ యొక్క ఐడి ఎలా ఉందో దాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైవసీ అండ్ టర్మ్స్ ఉంటుంది, దీని పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఐ అగ్రీ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు గూగుల్ సర్వీస్ అని చెప్పి లోడ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒకసారి ఇక్కడ బ్యాక్ వచ్చేయండి, వచ్చి మీ యొక్క ప్రొఫైల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు లాస్ట్ లో చూడవచ్చు, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈమెయిల్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ చేద్దాం. చూసారా, నాకు ఈమెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మీరు మొబైల్లో జీమెయిల్ని ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.